D24 న్యూస్ కు స్వాగతం. నేను వరుణ్. డీటెయిల్ చూస్తే సామర్లకోట జగనన్న కాలనీ నందు మంచినీటి నీరు లేక ఆవేదన వ్యక్తం చేస్తున్న కాలనీ నివాసులు. మొక్కలపై ఉన్న ఆసక్తిని మనుషుల మీద లేదంటూ ఆగ్రహం. ఇక కాలనీ నివాసులు ఇచ్చిన సమాచారం ప్రకారం కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం సామర్లకోట గార్గంపేట రోడ్డు నందు గల జగనన్న కాలనీలో స్వగృహ నిర్మించుకున్న కాలనీ నివాసులకు గత 3 రోజులుగా ట్యాంకుల ద్వారా వచ్చేటువంటి కుళాయి నీటిని విడుదల చేయడం లేదని, దీంతో తాగడానికి కూడా మంచినీళ్లు లేక మంచినీటిని కొనుక్కొని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సమస్య ఇప్పటిదాకా వారంలో 2-3 రోజుల కన్నా ఎక్కువగా మంచినీటిని విడుదల చేయడం లేదని, మంచినీరు అందకపోవడం వల్ల కాలనీ నివాసులు ఆర్వో ప్లాంట్ వద్దకు వెళ్లి నీటిని కొనుగోలు చేయవలసిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నీటిని విడుదల చేసేటువంటి వ్యక్తి మోటార్కు తాళం వేసుకొని పోవడం, కాలనీ నివాసులకు మోటార్ను ఆన్ చేసే అవకాశం కూడా లేకుండా పోతుందని అన్నారు. ఇక దీంతో మంచినీరు లేక కాలనీ నివాసులు చాలా ఇబ్బందులు గురవుతున్నామని తెలియజేశారు. గార్డెన్స్లోని మొక్కలకు నీరు సరఫరా చేసే వ్యక్తి గ్రామస్తులకు మంచినీటిని ఎందుకు అందించడం లేదని కాలనీ నివాసులు వాపోతున్నారు. ఇది చుట్టుపక్కల వాళ్ళందరికీ వస్తుంది, కానీ వారంలో 2 రోజులు కూడా కరెక్ట్గా రాదు. మనం అడగాలి ఫోన్లు చేసి ఎందుకు రావట్లేదు అని. అప్పుడు కానీ ఇది వచ్చేయండి. చెప్పండి. అందరికీ నమస్తే. ఇక్కడ కొలాయి ఉంది, అక్కడ గొయ్యి ఉంది. ఆ గొయ్యి తీసి ఇప్పుడు రెండు నెలలు అయింది కదండి. 2 నెలలు అయింది కానీ దాన్ని ఇప్పటివరకు పూర్చలేదు. మాకు దారి లేదు. అదిగోండి మా ఇంటి మీదుగానే వెళ్తారు, ఆ రాయి మీదుగా. బళ్ళు కూడా అటే వెళ్తున్నాయి. కొలాయి దేనికండి? మొక్కలకి తడుపుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన. అదేమంటే మొక్కలకు మాత్రమే మాకు సంబంధం, దీనికి లేదు అంటున్నాడు ఆయన. మీరు ఏదన్నా చేసుకోండి అని చెప్తున్నాడు ఆయన. ఫోన్ రోజుకి వచ్చి 8 సార్లు చేస్తాం. రారు కదా, ఫోన్ చేస్తామండి. వస్తున్నా అంటారు పాపం ఆయన. వస్తారు, ఫీజులు ఎవరు పెట్టేళ్ళారో కూడా ఆయనకే తెలియదు. తాళాలు వేస్తారు, చూసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎంతవరకు ఫోన్ చేస్తామండి మేము? ఇక్కడ ఉన్న వాళ్ళకి నీళ్ళు లేవు కానీ మొక్కలకు నీళ్ళు కావాలా? ఉన్న వాళ్ళకి ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఇవ్వాలి కదా, అది కూడా ఉండదు. రోజు డైలీ ఫోన్ చేసుకోవాలి. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తే అప్పుడు వస్తారు, చూసి వెళ్తారు. మళ్ళా ఇదిగోండి ఉదయం ఫోన్ చేస్తాం, ఇప్పటివరకు వాటర్ లేదు. 3 రోజులు అయిందండి ఇప్పుడు వాటర్ రాక. 3 రోజులు బయట నుంచి మోసుకొచ్చుకుంటాం. మొక్కలకు మాత్రం రోజు ఉదయం పూట సాయంత్రం పూట తడుపుకొని వెళ్ళిపోతాడు. అదిగోండి పొలాయిలు ఇచ్చారు, ఎందుకు పని చేయవయి. గొయ్యి తీపించుకుంటున్నాం మేము వాటర్ కోసం. అసలు రాదండి వాటర్. ఇక్కడ ఫుల్గా వస్తుంది, అక్కడ సన్నగా వస్తుంది అది. అందుకని మా సొంతంగా మేమే గొయ్యలు తీపించుకుంటున్నాం. నీళ్ళు రావట్లేదండి. ఉదయం ఫోన్ చేస్తే ఇప్పుడు వరకు గతిలేదు నీళ్ళకి. 3 రోజులు అవుతుంది నీళ్ళు లేక. ఎక్కడికి వెళ్ళాలండి మేము? ఎంత దూరం నుంచి తెచ్చుకోవాలి? ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తారు. ఆయన ఫోన్ చేస్తే ఎప్పుడన్నా మధ్యలో తప్పిపోయి వస్తే ఫీజులు బీకిపోయారు, ఎవరు బీక్కెళ్ళారో ఆయనకే తెలియదంటే. అదేమంటే ఆ తాళాలు వేస్తారు. వచ్చి బాధ్యతగా వాళ్ళే కదండి వేయాలి. తాళాలు ఇచ్చారు, ఆ తాళం పగలగొట్టి మళ్ళీ వేరే చేసుకొని వెళ్ళిపోతారు. మరి ఇంకెప్పుడండి మాకు వాటర్? సమస్య లేదండి. వారంలో 2 రోజులు ఇచ్చేది కూడా కష్టం. అది ఫోన్లు చేస్తే వస్తారు, లేకపోతే లేదు. గొయ్యి తీసి 2 నెలలు అయిందండి, ఇప్పటి వరకు పూడ్చలేదు. అది రోడ్డు మీద జనాలు లేక అది ఆ పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. ఆ గోతుల్లో వాటర్ ఎట్టుకోవాలో కూడా తెలియట్లేదు మాకు. గొయ్యలు తీసి 4 వరలు వేసారండి. ఆ 4 వరలు వేస్తే అది నిండిపోయింది. ఎక్కడ ఎత్తి పోసుకోవాలండి మేము? నిండిపోయింది, మేము ఎక్కడ ఎత్తి పోసుకోవాలి? ఎంత దూరంలో పోసుకోవాలి? చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాయండి కాలువలు పోసుకోవడానికి? మేము అంటే మీరు చెప్పేది పోవడానికి గొయ్యి తీశారు, 4 వరలు వేశారు. ఆ 4 వరలు ఎంతకాలం పనిచేస్తాయి? అవి ఎక్కడ ఎత్తి పోసుకోవాలి మేము? ఎంత దూరం పోవాలి? ఇంకా పనులు మానుకోవాలా? ఉదయం పూట అదిగో 2 వాటర్ బబ్బులు తీసుకెళ్తే 1.5 గంట పడుతుంది ఇంట్లో పోసుకోవాలంటే. నీళ్ళు పోసుకోవాలి, 2 రూపాయలు వాటర్ కొనుక్కొచ్చుకొని పోసుకుంటాం ఉదయం పూట నీళ్ళు స్నానానికి లేక. 3 రోజులు అవుతుంది. పొద్దున్న రాంబాబు గారు వచ్చారు, ఇదిగో వేసే అన్నారు. ఇప్పుడు చుక్కుకోవాలి నీళ్ళు. తిప్పే ఉంచాం, చూడండి ఒకసారి, తిప్పే ఉంచాం ఆ కొలాయిని. ఇదిగా 3 రోజులు బట్టి తిప్పే ఉంది కొలాయి. వీధి కొలాయి అండి ఇది? అదే వీధిదా? వీధి కొలాయా ఇంటి కొలాయా? రావట్లేదండి, 3 రోజులు అయిపోయింది.
ఏమో పట్టుకుందామని, అయినా లేదు. ఇదిగో ఉదయం ఫోన్ చేస్తే 3 సార్లు చేస్తే వచ్చారు, చేసా మోటార్ అన్నారు, నీళ్ళు లేవు. మరి ఏం వాడుకోవాలని మేము? ఇచ్చారు ఏదో ఉంటున్నాం, 3 రోజులు బట్టి మరి ఇచ్చారు ఏదో ఉంటున్నాం అంతే. ఇక ఉండాలి కదా ప్రతిదానికి, అన్ని అవసరాలు ఉంటాయి కదండి, మరి తీర్చాలి కదా వాళ్ళు.